కళ్యాణ్ గారు జన సైనికులకు కావచ్చు, ఇటు జనసేన కార్యకర్తలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి కష్టం వచ్చినా ఆయన ఒక అడుగు ముందే ఉంటారని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇలాగే ఇదే సిచ్యువేషన్ లో కొంతమంది రైతులకి కష్టం వచ్చినప్పుడు తన సొంత డబ్బులతో సహాయం చేసిన కొన్ని సందర్భాలు కూడా మనం చాలా వరకు ఇలాంటివి చూసాము. ఇదే విషయానికి వస్తే శ్రీకాళహస్తిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ లో అంజు యాదవ్ జన సైనికుల మీద చేయి చేసుకున్న విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్ గా హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లి అక్కడ ఎస్పీకి కంప్లైంట్ చేసిన విషయం కూడా ప్రతి ఒక్కరం చూసాము. సో ఇలాంటి సందర్భాలు ఇది ఒకటే కాదు, చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళకు జన సైనికులకు కావచ్చు, ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆయన నిమిషం కూడా ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతికే దిశగా ఆయన వెళ్తా ఉంటారు. సో అలాంటి దానికి సంబంధించి మీకు ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను. ఇది చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం, వినండి. సో ఇక్కడ మనం ఈ వీడియోలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు వైసీపీకి తగ్గట్టుగానే ధీటుగానే ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేనకు సంబంధించి, కూటమికి సంబంధించి ఎప్పుడు ఆపోజిట్ గాని ఏదో ఒక రకంగా ఏదో కొన్ని విషయాలు ఏదో కొన్ని మాటలు అంటూనే ఉంటారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు వాళ్ళకి సరిగ్గా సూట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ మీకు చెప్పుతో కొట్టినట్టు మీకు రిజల్ట్స్ చూపిస్తాము, ఖచ్చితంగా మీకు పగిలిపోద్ది అనే విధంగా ఇక్కడ మాట్లాడారు. సో ఖచ్చితంగా ఈసారి ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా రౌండ్ కొద్ది పెరుగుతున్న కొద్దీ మనకు కూటమికి సంబంధించి రిజల్ట్స్ అనేవి మనకు కూటమికి సంబంధించి ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు అనేవి ఖచ్చితంగా నిజం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. సో ఇంకా కొద్ది గంటలు మాత్రమే, 2-3 గంటలు వేచి చూస్తే చాలు మనకు ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేవి తెలుస్తా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా ముందుగానే ఉంటారు, ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో ఒకవేళ కూటమి గెలిస్తే ఏపీలో పవన్ కళ్యాణ్ గారికి ఒక ముఖ్యమైన హోదా కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం కావచ్చు, హోంశాఖ కావచ్చు. ఒకవేళ హోంశాఖ ఇస్తే కంప్లీట్ గా పోలీస్ శాఖ మొత్తము పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఎలాంటి దౌర్జన్యాలు కూడా జరగకుండా చూసుకుంటారనే విషయం కూడా కంప్లీట్ గా తెలుస్తుంది. ఇంకోవైపు డిప్యూటీ సీఎం కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. సో ఒకవేళ ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఒక పెద్ద పండుగనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే పండుగలు జరుపుకుంటా ఉన్నారు. సో ఇంకా 2-3 గంటలు కొద్ది సమయం మాత్రం వేచి చూస్తే మనకు 100% రిజల్ట్ అనేది తెలుస్తాయి. అప్పుడు కంప్లీట్ గా ప్రతి ఒక్కరు కూడా సంబరాల్లో మునిగి తేలుతారు.